హాయ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కావ్య మాయ నిజస్వరూపాన్ని బయటపెట్టి ఇంట్లో నుంచి తరిమివేస్తాను మామయ్య అని చెప్పి మామయ్యతో రాజ్తో మాట్లాడుతుంది. వెంటనే రాజ్ అమ్మ తల్లి మహాతల్లి ఇంతవరకు తమరు వెలగబెట్టిన ఘనకార్యం చాలు అని రాజు చాలా కోపంగా అరుస్తాడు. నీ కర్మకు నువ్వు అనుభవించు అని వెళ్ళిపోతాడు. తన మామయ్య నువ్వు చాలా మంచిదానివమ్మ, నువ్వు ఉన్నట్లు అందరూ ఉండరు అని చెప్పి తను వెళ్ళిపోతాడు. వెంటనే మాయ రుద్రాణితో నేను బాగా నటించానా అని అడుగుతూ ఉంటుంది. దానికి రుద్రాణి ఎస్ చిత్ర బాగా నటించావు అని చెప్పి అంటుంది. వెంటనే మాయ చిత్ర ఎవరు, నేను మాయను కదా అంటుంది. ఆ క్యారెక్టర్ ని సృష్టించింది నేనే కదా, అందువల్ల నేను అలా మాట్లాడాను అని చెప్పి రుద్రాణి అంటుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగా రాహుల్ వింటాడు. ఏంటి మమ్మీ, రాహుల్ ఏంటి మమ్మీ, నాకు తెలియకుండా ఇంత పెద్ద ప్లాన్ వేసావా మమ్మీ అని అడుగుతాడు. దానికి రుద్రాణి నన్ను తక్కువ అంచనా వేయొద్దు అని చెప్తుంది. వెంటనే అవును నేను చాలా తక్కువ అంచనా వేశాను రుద్రాణి అంటూ కావ్య వస్తుంది. అది చూసిన రుద్రాణి మాయ రాహుల్ ఆశ్చర్యంతో చూస్తారు. నేను ఎంత తెలివిగా వెళ్ళానో అంత తెలివిగా మోసపోయాను అని కావ్య అంటుంది. ఇది అక్కడ అన్న మాటలన్నీ ఇక్కడికి వచ్చాక మాట అన్ని అబద్ధాలు చెప్పి మాట మార్చేసింది. దాని వెనక ఇంత పెద్ద హస్తం ఎవరిది ఉంది అనుకుంటే రుద్రాణి నీదే ఉంది అని ఇప్పుడే అర్థమైంది నాకు అని చెప్పి కావ్య అంటుంది. వెంటనే రుద్రాణి సో వాట్, ఏం చేయగలవు అని అడుగుతుంది. దీనికి మొత్తానికి సూత్రధారిని నేనే. నువ్వు మా అన్నయ్య మాట్లాడుతూ ఉండంగా నేను విన్నాను. నువ్వు మా నిజం బయట పెట్టగలవా, మా వదిన గురించి ఆలోచించావా, అపర్ణ వదిన గురించి అని బ్లాక్మెయిల్ చేస్తుంది. కావాలంటే వెళ్ళి చెప్పు అని కూడా అంటుంది. వెంటనే కావ్య నేను చెప్పను, నీకంటే ఒక అడుగు ముందుగానే నేను ఇక నుంచి ఉంటాను, ఉండి మాయ యొక్క మాయను ఎలా ఛేదిస్తానో చూడు అని చెప్పి కావ్య రుద్రాణితో సవాల్ చేస్తుంది. అంతలో రాజ్ ఏంటిది ఇలా జరుగుతుంది అని ఈ అన్యాయాన్ని ఎలా ఛేదించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే అక్కడికి మాయ వస్తుంది. రాజు తనని నువ్వు ఒక నిరజానవి అని నాకు తెలుసు, కానీ నీకు ఏం కావాలో అడుగు, అంతేగాని మమ్మల్ని మా ఫ్యామిలీని ఇలా ఇబ్బంది పెట్టకు అని చెప్పి అంటాడు. నిన్ను పెళ్లి చేసుకొని మహారాణిలా బ్రతకాలి అని ఉంది అంటుంది మాయ. వెంటనే రాజు నువ్వు ఎలాంటి దానివో అని చిరాకిచ్చుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ కావ్య వస్తుంది. రాజుతో నేను చూసుకుంటాను ఇదంతా అని చెప్పి అన్నావు కదా రాజ్, మరి నువ్వు చేస్తున్న పని ఏంటి అని అడుగుతుంది. దానికి రాజు కొత్త దరిద్రాన్ని తెచ్చి నా నెత్తిన పెట్టావు అని అరిచి వెళ్ళిపోతాడు. కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరిగిందో విందాం. థ్యాంక్ యూ.